కడప నగరాన్ని ప్రస్తుత అధికార పార్టీ నాయకులు, గతంలో అధికార పార్టీలో నాయకులు, గత పాలక వర్గంలో మేయర్గా పనిచేసిన ప్రస్తుతం అధికార పార్టీ నాయకులంతా కూడా కడపను జల సమాధిగా ఈరోజు మార్చేశారు. ఇంకా నగరపాలక సంస్థ చూస్తే శిథిల నగరంగా ఇప్పుడు కడప నగరాన్ని తయారు చేశారు. ఇది వాస్తవం, ప్రజలందరూ గ్రహించారు. ఎక్కడ చూసినా ఈరోజు నగరపాలక సంస్థ పనిచేసే విధానం చూస్తే ఎక్కడ చూసినా పగలగొట్టడాలి, కాలువలు పగలగొడతారు, రోడ్లు పగలగొడతారు. కనీసం పగలగొట్టిన తర్వాత దాన్ని ఎట్లా తీయాలా, ఎట్లా బాగు చేయాలనే ఆలోచన మాత్రం ఏ అధికారికి ఉండదు. దాన్ని పట్టించుకుంటే నాయకుడు కడపలో లేరు. దాంతో కడప నగరం అంతా ఎక్కడ చూసినా గుంతలే, ఎక్కడ చూసినా మిట్టలే, ఏ సందులో పోయినా నీళ్ళే. చాలా దారుణమైన స్థితిలో కడప తయారైంది. సరే, ముందు మేము పెడుతున్నాం బుగ్గవంక వాటర్ కెపాసిటీ డ్యామ్కు 1/2 TMC కెపాసిటీ డ్యామ్. ఈరోజు 1/2 TMC వాటర్ను కాపాడలేని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకు అవసరమా? 1/2 TMC వాటర్ను కాపాడలే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన ఎందుకు కలెక్టర్ గారు చర్యలు తీసుకోలేకున్నారో మనకి అర్థం కావట్లేదు. సరే, అధికారుల నిర్లక్ష్యం ఉంది, నాయకులు అధికారులు చర్చించడంలో కానీ చర్యలు తీసుకోవడం కానీ లోపం ఉందని చెప్పడానికి ఉదాహరణలు నేను రెండే చెప్తా ఉన్నాను. ఏదైతే మొన్న సాయంత్రం మన కడప జిల్లా కడప పార్లమెంట్ ఎంపీ గారు తెలియని, ఆ మాజీ మేయర్ గారు తెలియని, మరియు మున్సిపల్ కమిషనర్ దగ్గర నుండి నాయకులందరూ కూడా 7,000 క్యూసెక్కులు నీరు వదలడం వల్ల సమస్య వచ్చింది అని చెప్పి అందరూ కూడా ప్రకటన ద్వారా చెప్పారు. ఇంటర్వ్యూ కూడా ఆధారపడి గంటల వ్యవధిలోనే కలెక్టర్ గారు 19,000 క్యూసెక్కులు నీరు వదలడం వల్లనే కడప నగరంలో ఈ విధమైన పరిస్థితి వచ్చింది అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. సరే, అదంతా వాస్తవము, అన్ని ఆధారాలు ఉన్నది. దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది కదా, అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు, ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు, ఈరోజు ఇంత దారుణానికి ఎందుకు జరిగింది అనేది తెలిసిన విషయం. వెంటనే 6 గంటలకు ఒక ప్రకటన చేయడం, ప్రజలు జాగ్రత్తగా ఉండడం. కానీ అధికారులు మాత్రం ఎక్కడా జాగ్రత్తగా ఉండరు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు అంత ప్రమాదమైన సమస్య రావడానికి కారణం ఏమిటి? మన కడప బుగ్గవంక ప్రహారీ గోడ ఉంది. దాని యొక్క ఏదైతే 1/2 TMC బుగ్గవంక సంబంధించిన ప్రాజెక్టు కెపాసిటీ ఉందో దానికంటే ఎక్కువగా 69,000 క్యూసెక్కులు నీరు వచ్చినా కూడా ప్రశాంతంగా వాటర్ పోవడానికి ఒక ప్లాన్ ప్రకారమే బుగ్గవంక ప్రహారీ నిర్మాణం జరగడం జరిగింది. మళ్ళీ 19,000 క్యూసెక్కులు నీళ్ళకే ఈ విధంగా కడప నగరం అంతా మునిగిపోవడము, వేలాది కుటుంబాలు రోడ్డు పడడానికి కారణం ఏంటి అంటే టోటల్గా ప్రహారీ గోడ ఎక్కడ చూసినా సందులే. సంధ్యా సర్కిల్ అటు పక్క చూస్తే మొత్తం రవీంద్ర నగర్ ఆ ప్రాంతం చూస్తే గ్యాపు, తర్వాత ముందుకు పోతే కొంచెం గ్యాపు, ఎక్కడ చూసినా రంధ్రాలు. కనీసం ఈ గ్యాపులు ఎందుకు ఫిలప్ చేయడం లేదు, ఈ రంధ్రాలను ఎందుకు పూడ్చడం లేదు? ఈ గ్యాపును ఫిలప్ చేయకుండా, ఈ రంధ్రాలను పూడ్చకుండా ఈరోజు ఇంత ప్రమాదం జరిగితే సోద్యం చూస్తూ నాయకులు కనీసం ఏమి చేయాలని ఆలోచన చేయకుండా దండాలు పెట్టుకుంటూ సినిమా యాక్షన్లు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా తిరుగుతున్నారు. అది చూస్తే నవ్వేస్తుంది, ప్రజలు కూడా నవ్వుతారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు 14 కోట్లతో మొన్ననే టెంకాయలు కొట్టాం బుగ్గవంక ప్రహారీ పక్కన రోడ్లకని చెప్తా ఉన్నారు. సరే, మంచిది, మీరు కమిషన్ల కోసం కొట్టారా లేకపోతే ఇన్ని రోజుల తర్వాత కొట్టారనే ప్రజలకు తెలుసు. వాస్తవానికి మీ కాంట్రాక్టర్ కూడా తెలుసు, అది నేను చెప్పాల్సిన సందర్భం కాదు, చెప్పం కూడా. నేను అడుగుతున్నాం, బుగ్గవంక ప్రహారీ గోడ తర్వాత రోడ్లు వేస్తారా? బుగ్గవంక ప్రహారీ పెండింగ్ ఉండగా బిట్లుగా రోడ్లు వేస్తారా? మీరే చెప్పండి, కొంత అధికారులు చెప్పండి, నాయకులు చెప్పండి. అంటే కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఎక్కడైతే ప్రహారీ గోడ అయిపోయిందో అక్కడ వరకు రోడ్డు వేసి ఆ గ్యాప్ అంతా వదిలేస్తాడు.
దానివల్ల పరిష్కారం అవుతుందా? ఈ 2-3 నెలల్లో 2 సార్లు డ్యామ్లోకి నీళ్ళు వచ్చాయి. నాగరాజపేటలో కానీ మురగ ప్రాంతాల్లో కానీ నీళ్ళు వచ్చాయి. నిన్న 3వసారి వచ్చింది 2-3 నెలల్లోనే. అంటే ఆ మాత్రం కూడా ఇంకితగా జ్ఞానం లేదా? కనీసం మీరేమో తెలివిండి మాట్లాడుతున్నారా? చాలా దారుణమైన స్థితిలో పొద్దు మీరు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నగరాన్ని పొద్దు నాశనం చేయడానికి కారణం ప్రధానంగా ఈరోజు ఈ నాయకులు వ్యవహరించే తీరు అనేది బాగా అర్థమైంది. ఈరోజు కడప నగరంలో ఏదైనా బుగ్గవంక డ్యామ్ వదిలేటప్పుడు మీ యొక్క సమన్వయం చేసుకొని స్థానిక అధికారులు చర్చించి ప్రజలందరికీ కూడా 1, 2, 3 ప్రమాదిక హెచ్చరికలుగా జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా చేసినారా? ప్రతి ఒక్క ప్రజానికం ఈ పొద్దు చూస్తే మన ప్రాంతాల్లో అనేక రకాల డిగ్రీ కాలేజ్ దగ్గర నుండి ఈ పక్క రవీంద్ర నగర్, వెల్ఫేర్ కాలనీ, బాలాజీ నగర్ అనేక ప్రాంతాల్లో కూడా బుక్కవంకలో ఏ విధంగా నీళ్లు పారినాయో ఇళ్లలో ఆ విధంగా నీళ్లు పారినాయి. ప్రతి ఇల్లు లక్షల రూపాయలు నాశనమైనారు, రోడ్డున పడ్డారు. కాయా కష్టం చేసుకొని మిగిలించుకొని టీవీలో ఫ్రిడ్జ్లో కొనుక్కొని సంసారాన్ని సాగిస్తున్న పేద ప్రజలు నువ్వు ఎన్ని వేలు ఇస్తే వాళ్ళ కుటుంబాలను ఇప్పుడు ఆదుకునే పరిస్థితి ఉంది. మేము అది కూడా అడుగుతున్నాం. నిన్న తిరిగినప్పుడు కనీసము ముఖ్యమంత్రి గారి జిల్లా కడప హెడ్క్వార్టర్ అయిన కడపలో కనీసం మీ నాయకులు పర్యటన చేసినప్పుడు వీళ్ళందరినీ ఆదుకుంటామని కానీ వీళ్ళందరికీ ఏ పద్ధతిలో ఆదుకుంటారని కానీ ఎప్పటి లోపల ఆదుకుంటారని కానీ చెప్పకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. చాలా పదగలుగుతారు. కనీసం సందుల్లో పోయినప్పుడు ప్రజలు పరామర్శించడానికి కూడా లేదు. ఒక పక్క ప్రజలు ఇంకొక పక్క ప్రధానమైన బీపీఎం సీట్ కానీ వైబీ సీట్లో కానీ నీళ్ళు పోయి వ్యాపారస్తులు కూడా లక్షల రూపాయలు లాస్ అయినారు. మళ్ళీ వీళ్ళందరికీ కూడా నష్టపోయారు. బీజేపీ పార్టీగా మొన్న రాత్రి నుంచి మేము నిన్నటి వరకు మేమంతా తిరిగాం. మా లెక్క ప్రకారం దాదాపు 800 కోట్ల రూపాయలు పైబడి అటు సామాన్య ప్రజల నుండి వ్యాపారస్తుల వరకు కూడా కడప నగరంలో నష్టం జరిగింది. వెంటనే 1వ తేదీ కల్లా మా డిమాండ్ బీజేపీ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. 1వ తేదీ కల్లా మీరు అంచనాలు పూర్తి చేయండి. ఎంత నష్టపోయారు, ఏ విధంగా తీరుస్తున్నారని అంచనాలు వేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. 5వ తేదీ కల్లా దీని పరిష్కార మార్గం ఏ విధంగా మీరు ఇంటింటికి చేరుస్తారో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 3వ విషయం, ప్రతి ఒక్క వ్యవస్థ పైన అంటే కొన్ని ప్రాంతాల పైన ఒక పర్యవేక్షణ అధికారిని, ఒక స్పెషల్ ఆఫీసర్ని కేటాయించి ఈ అంచనాలు వేయడంలో వాళ్ళు కూడా నిమగ్నం కావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు ఇది అడుగుతున్నామంటే బాగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు చెప్తారట, వాళ్ళు రాస్తారట. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని సచివాలయ స్థాయికి సంబంధించిన అధికారులను నమ్ముకొని మీరు ముందుకు పోతే వాళ్ళంతా ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకుల తొత్తుగా గుమస్తాలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి కలెక్టర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులుగా మీరందరూ కూడా ఒక ఏరియా ప్రాంతం వేసి ఒక ఆఫీసర్ను, స్పెషల్ ఆఫీసర్ను కేటాయించండి. ఏ పేదవారికి అన్యాయం జరగకూడదు, ఏ వ్యాపారికి అన్యాయం జరగకూడదు. ఖచ్చితంగా వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికైనా అన్యాయం జరిగితే వాళ్ళు అడిగేదానికి ఒక ఆఫీసరు ఆ నెంబర్ను కేటాయించమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో బీజేపీ పార్టీగా ఈ విషయంలో మాత్రం, ఎందుకంటే పేద ప్రజలు బాధను చూస్తూ ఉంటే ముందు మాకు చాలా అసలు ఆ ప్రాంతాన్ని చూస్తే బాధ కలుగుతోంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా బీజేపీ శ్రీకారం చుట్టిందని కూడా గుర్తించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదేమైనా కూడా నాయకులు, అధికారులు టోటల్గా విఫలమైపోయినారు. అధికారులు మొత్తం ఈ విఫలానికి కారణమైన చర్యలు తీసుకోవాలా. ఏదైతే కడప నగరంలో ఉన్న ఈ బుగ్గవంక ప్రహరీ ఎంక్రోచ్మెంట్ ఎందుకు చేయలేకపోతున్నారు, ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ పెండింగ్ ఉంది, ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలని చెప్పి వెంటనే దీన్ని డ్రామా యాక్షన్లో కాకుండా, వర్షం వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడే కాకుండా శాశ్వత పరిష్కారానికి మార్గం చూపించకపోతే రాబో కాలంలో గత పాలకులు మీరు ఏకదాటిగా పోతున్నారు. మీ అందరికీ బుద్ధి చెప్పి ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు ఈ బాధలో మేము ఎన్ని మాట్లాడకపోయినా వాళ్ళందరికీ సహాయం అందించడంలో మాత్రం మీరు ముందుండాలని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ మంత్రులు కోరుతా ఉన్నాం.